ఆప్తా క్యాటలిస్ట్ నుంచి ఇంకొక గెస్ట్ ఉన్నారు మనకి. సార్ మీ పేరు? నా పేరు జక్కంపూడి కుమార్. జక్కంపూడి కుమార్ గారు. సార్ మీ కంపెనీ ఏంటి సార్? నాది శరవణ కన్స్ట్రక్షన్స్, అలాగే హోటల్ గ్రూప్స్ కూడా ఉన్నది. నాది శరవణ డిలైట్ మల్టీ క్యూషన్ రెస్టారెంట్స్ అన్నీ. శరవణ గ్రూప్ ఆఫ్ ఈ కన్స్ట్రక్షన్ నుంచి ప్రస్తుతం మీరు చేస్తున్న సర్వీసెస్ ఏంటి సార్? అంటే యాక్చువల్గా అయితే సామాన్యులకి అంటే లైఫ్లో జీవితంలో ఒకేసారి ఇల్లు కట్టుకుంటారు ఎవరైనా సరే. చాలా కన్స్ట్రక్షన్ వైజ్ మెయిన్ బేస్మెంట్ స్ట్రక్చర్ చాలా కరెక్ట్గా ఉండాలని చెప్పి మా కాన్సెప్ట్. ఇంటీరియర్లో కొద్దిగా అటు ఇటుగా ఉన్న ఎప్పుడైనా చేసుకోవచ్చు, సామాన్యుడికి అందుబాటులో ఇవ్వాలనే ఉద్దేశంతో మేము 20 years క్రితం శరవణ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. వెస్ట్ గోదావరి పాలకొల్లు. ఇవాళ 5-6 వెంచర్లు చేసాం. చాలా చక్కగా ఎక్కువ పర్టికులర్గా మన గ్రూప్ పీపుల్స్కి ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి సార్, మీరు 5-6 వెంచర్స్ చేసామని చెప్తా ఉన్నారు. ఎంతమందికి సుమారు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఉంటారు సార్? అంటే యాక్చువల్గా మా దగ్గర ఇంచుమించుగా హోటల్స్ అయితే ఎక్కడైతే ఒక 80 members నుంచి 100 members దాకా ఉన్నారు స్టాఫ్. అంటే మనలో ఉండొచ్చు, వేరే కొంత అటు ఇటుగా కొంత తప్పదు కాబట్టి వేరే వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది. ఇంకొకటి, కొత్తగా ఎవరన్నా ఈ నిర్మాణ రంగంలోకి రావాలి అనుకుంటే, మీరు వెస్ట్ గోదావరి అని చెప్తా ఉన్నారు, అక్కడ క్యాపిటల్ సిటీ కూడా పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని బేస్ చేసుకుని మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, కొత్తగా రావాలనుకుంటున్న యూత్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఫస్ట్ రావాలనుకున్న వాళ్ళు ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ అనేది ఈ ఫీల్డ్లో ఉండాలి. అంటే ఆల్రెడీ మంచి బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కొద్దిగా ట్రైనింగ్ అయ్యి, అసలు మనం ఇన్వెస్ట్ చేస్తున్నది ఫస్ట్ సైట్ నుంచి కూడా కరెక్ట్ ప్లానింగ్ తోటి మనం వచ్చినట్లయితే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది లైఫ్ అది ఎన్ని సంవత్సరాలైనా సరే దీనికి ఒక డెడ్ అంటూ ఉండదు. మనం గనక క్వాలిటీ మనం ప్లానింగ్ కరెక్ట్గా ఉండి క్వాలిటీగా కట్టిస్తే సామాన్యులకి బేస్ చేసుకుని అది టాప్ వరకు మనం ప్లాన్ చేసుకుని కట్టినట్లయితే కంపల్సరీ కన్స్ట్రక్షన్ రంగంలో ఎవరైనా రాణిస్తారు. శరవణ కన్స్ట్రక్షన్ సర్వీసెస్కి అదర్ కంపెనీ సర్వీసెస్కి మీరు దేనిలో ప్రత్యేకం సార్? శరవణ కంపెనీ అనేటప్పటికి ఏంటంటే సామాన్యులకు అందుబాటులో విధంగా మేము ఫ్లాట్స్ అమ్ముతూ ఉంటాం. అదర్ కంపెనీస్కి ఏంటంటే అంటే మా పాలకొల్లో ఫస్ట్ మేము కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మాది బ్లాక్ కాటన్ సాయిల్. అందరూ మామూలు ఫౌండేషన్ వేస్తే మేము పైల్ ఫౌండేషన్ వేసాం. అంటే పైల్స్ అనేటప్పటికి ఎడిషనల్గా దాంట్లో ఖర్చు అవుతుంది, కానీ నార్మల్ ఫౌండేషన్కి మనకి సేమ్ కాస్ట్ మేము ఇవ్వగలిగాం. అది శరవణ కన్స్ట్రక్షన్స్ అంటే అది. ఇప్పుడు ఈరోజు ఆప్తా క్యాటలిస్ట్ ప్రోగ్రామ్కి వచ్చారు. 3000 మంది వరకు కూడా వివిధ రంగాల్లో నిపుణులు వస్తూ ఉన్నారు. మీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి సంబంధించి మీరు అసలు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు? అంటే మనం ఏ రంగంలో ఉన్నా సరే రోజు రోజుకి కొత్తగా మారుతుంది ట్రెండ్ అనేది. ఇలాంటి దాంట్లోకి వస్తే నలుగురు పరిచయాలు అవుతారు. ఈ ఫీల్డ్లో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి. నెక్స్ట్ ఏంటంటే మనం పాలకొల్లోనే కాదు అదర్ సిటీస్లో కూడా మనం ఎక్స్పాండ్ అవ్వచ్చు వీళ్ళతో పరిచయాలు చేసుకుని. అలాగే సైట్స్ ఇక్కడ సంబంధించిన వాళ్ళు ఎవరైనా డెవలప్మెంట్ సైట్లు ఇస్తే, ఇవాళ కన్స్ట్రక్షన్ కన్నా మెయిన్ సైట్ కాస్ట్ పెరిగిపోయింది విపరీతంగా. ఇవాళ ఇక్కడ పరిచయం వాళ్ళు ఎవరైనా సరే డెవలప్మెంట్కి మన మీద ఇక్కడ ఒక పరిచయంతో ఆ గుడ్ విల్తో సైట్లు ఇస్తే మన కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా ఉంటుంది. అలాగే కొంతమంది సైట్లు ఉండి సరైన బిల్డర్ని చూస్ చేసుకోక బేస్మెంట్లోనే ఆగిపోయి వాళ్ళు మళ్ళీ లాక్ అయిపోతున్నారు. ఇవాళ ఇలాంటి దాంట్లోకి వచ్చినప్పుడు మన గురించి వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ గురించి మనకు తెలుస్తుంది. కాబట్టి అలాంటి డెవలపర్స్ ఎవరైనా ఉంటే మాలాంటి వాళ్ళకి ఏమైనా ఇస్తారని చెప్పి ఒక సంకల్పంతో కూడా ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్.